హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి పూజ సామాను చూయిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చేసి అమ్మవారి నవరాత్రులలో దసరా ముందు రోజు వీడియో అనమాట. దసరా ముందు రోజు ఈవినింగ్ రోజు మేము అమ్మవారి దగ్గర, దుర్గామాత దగ్గర పూజ జరిపించామండి. ఆ రోజున మా యొక్క పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఆ రోజు ఎలా గడిచిందన్నది మాత్రం వీడియో తీశాను. ఇక్కడ మైదాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారు, గోరింటాకు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? గోరింటాకు యాక్చువల్గా మా చెట్టుదేనండి. ముందు రోజు ఈవినింగ్ అనేది తెంపి పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే దసరా కూడా ఉంది కదా, ఇంకా పండగకి కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అదే రోజు మార్నింగ్ కొంచెం క్లీనింగ్ పనులు అవన్నీ అయిపోయిన తర్వాత మైదాకు గోరింటాకు మిక్సీ పట్టేసి ఇంకా ఒక హ్యాండ్కే పెట్టుకున్నాను. ఇంకా 2 చేతులకు పెట్టుకున్నామంటే ఇంకా అంత టైం లేదు. అసలుకే ఫుల్ బిజీ అనమాట. ప్రసాదాలు చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. ఒక పక్క ప్రసాదాల పని, పూజ పని, ఇంత పని పెట్టుకొని మైదాకులు ఇవన్నీ అవసరమా అని ఎవరైనా అనుకోవచ్చు. ఇంకా ఈ నెక్స్ట్ డే పండగ ఉంది కదండి. ఇంకా పండగ ఏది మిస్ అవ్వద్దు, అన్నీ కావాలి, అన్ని టైంలో కావాలి అని అనుకుంటూ ఉంటాను. వీలున్నంతలో అన్నీ ఉన్న టైంలోనే చేసుకోవాలి అనుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా సరే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే అయిపోతుంది కదా, ఎక్కువ టైం అయితే తీసుకోదు మైదాకు ఎర్రగా కావడానికి. మా చెట్టు ఆకు బాగా పండుతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి ఇంకా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్నానం చేసుకొని ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూను ప్రసాద కార్యక్రమాలు అయితే మొదలు పెట్టానండి. ప్రసాదం అంటే 2 రకాల ప్రసాదాలు చేస్తున్నాను. పులిహోర అండ్ పరమాణం రెండేనండి. ఇంకెక్కువైతే పెట్టుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట పూజ పెట్టించుకోవాలని. ముందు ప్లాన్ లేకుండే ఇంకా సడన్గా అప్పుడప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి ఇంకా టైం లేదు నాకు. శనగలు నానబెట్టి చేసేంత టైం లేకుండే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 2 ఇంకా పులిహోర పరమాణం అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా పోపు సామాన్లు ఏమేమి కావాలన్నీ తీసి పెట్టుకొని పోపు పెట్టి రెడీగా పెట్టేసుకున్నాను. నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. నాకెందుకో నిమ్మకాయ పులిహోరే కుదురుతుందండి ఎప్పుడైనా సరే. చింతపండుతోటి కూడా చేస్తాను కానీ నిమ్మకాయ పులిహోరనే ఎక్కువ టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అంటే నేను చేసే దాంట్లో నాకు చింతపండు పులిహోర సరిగా కుదరదు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ట్రై చేయాలండి. ట్రై చేసి చెప్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇంతకుముందు ట్రై చేశాను కానీ నాకు అంత టేస్ట్ అనేది కుదరదు. నిమ్మకాయ అనుకోండి ఫటాఫట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ విధంగా నిమ్మకాయ పులిహోరని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా పోసి పెట్టుకున్నదంతా కొద్దిగా చల్లారనిచ్చి అన్నం ఆరబెట్టుకొని ఇంకా చేసుకుంటూ ఉన్నానన్నమాట. పరమాణం అయితే రెడీ అయిపోయింది. పరమాణం అయిపోయిన తర్వాత ఇంకా పులిహోర ఇలా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా పూజ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో అందరికీ భక్తులకి దర్శనం ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ డే దసరా ఉండే. ఇంకా దసరా రోజు వీడియోస్ అవన్నీ కూడా ముందు పెడతాను. ఇంకా ప్రసాదము అన్ని క్యాన్లల్లో సర్ది పూజ రూమ్లో పెట్టుకున్నాను. దీపారాధన చేసుకున్నాను ఇంట్లో. ఇంకా బయట కూడా తులసి అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి బియ్యం పోసానండి ఈ సంవత్సరము. ఇంకా బియ్యం పోయడానికి ఏమేం కావాలి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇలాగా తులసి మాత దగ్గర దీపం వెలిగించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి సంబంధించినవన్నీ సర్ది పెట్టుకొని తీసుకొని రెడీ చేసుకొని ఈవినింగ్ వరకు ఇంకా అందరం కూడా ఈ విధంగా రెడీ అయ్యాం. మా పెద్ద పాప వీడియో తీస్తుంది, తను మిస్ అయిందనమాట. ఇంకా చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీసుకున్నాం, ఎలా రెడీ అయ్యాం ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ నేను మా పిల్లలిద్దరిని వీడియో తీశానమాట. ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత పిల్లల్ని ఈ విధంగా రెడీ చేశాను. ఇవి నేను కుట్టిన లంగావోణీలేనండి. అలా సెట్ చేసి పెట్టేశాను, వాళ్ళకి రెడీ చేసేసాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఆ రోజు అమ్మవారు ఇంత కళగా బాగా కనిపించారనమాట. యాక్చువల్గా అమ్మవారి అవతారం చెప్పాను కదా, మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు ఆ రోజు దర్శనం ఇచ్చారనమాట అందరికీ. ఇంకా మేము వెళ్ళే వరకల్లా పంతులు గారు అయితే రాలేదండి. ఇంకా ఆయన వచ్చే వరకల్లా ఇంకా మిగతా పనులన్నీ చేసి పెట్టుకుందామని చెప్పేసి పూజ సామాన్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇక్కడ మా మరదలు హాయ్ చెప్తుంది. ఇంకా పిల్లలు ఇక్కడ మానస కూర్చుంది కదా, తను నా ఫ్రెండ్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి పరిచయం. మా అమ్మాయి చాలా మంచిది, చాలా క్లోజ్గా ఉంటుంది నాతోటి, చాలా బాగా మాట్లాడుతుంది. ఇక్కడ మా అమ్మ అండి. మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టు ఇవ్వడం, పువ్వులు పెట్టడం. దుర్గక్క హాయ్ చెప్తుంది, తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. తమ్ముడికి 2 పిల్లలు, బాబు పాప. తమ్ముడు మా అత్తయ్య గారు వెనకాల కుర్చీలో కూర్చొని ఉన్నారనమాట.
ఇంక ఈ విధంగా పంతులు గారు వచ్చేలోపు ఇంకా మనం సిద్ధం చేసుకోవాలి కదా, పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, ఇంకేమేం కావాలి అన్నీ, కంకణాలు కట్టుకోవడం, ఇలాంటివన్నీ తయారు చేసి పెడుతూ ఉన్నానన్నమాట. ఇంకా పంతులు గారు రాగానే ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా పూజ స్టార్ట్ చేస్తే మళ్ళీ హడావిడి లేకుండా ఉంటుందని ఇంక ముందే కూర్చొని చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా బియ్యం కూడా ముందే కలుపుదాం అనుకున్నానండి, కానీ అక్కడ 5 మెంబర్స్ అనేది నాకు లేరు అనమాట, అందుబాటులో లేరు కలపడానికి. ఇక అట్లా అని చెప్పేసి అందరు వచ్చినాక కలుపుదాము, మళ్ళీ ఈలోపు కలిపే ప్రోగ్రాం పెట్టుకోగానే మళ్ళీ పంతులు గారు వచ్చారనుకోండి హడావిడి అవుతుంది కదా. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి బియ్యం కలిపి పోద్దాం అనుకొని ఇక 2 విధాలుగా ఆలోచించాను. ఇంతలోకి పంతులు గారు వచ్చారు, పూజ మొదలు పెట్టారు. ఇంకా అందరం కూడా పూజలో కూర్చొని ఇంకా ఈ విధంగా అయితే పూజ చేస్తూ ఉన్నాము. కొంతమంది బయట, కొంతమంది లోపల ఈ విధంగా కూర్చొని పూజలో అయితే పార్టిసిపేట్ చేశారండి. ఇంకా అక్కడ చైర్స్లో కూర్చున్నారు కదా, ఇంకా ఆంటీ వాళ్ళు కూడా కూర్చున్నారు. చైర్స్లో అంటే వాళ్ళు కింద కూర్చోలేరులేండి, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల కూర్చున్నారు, మరోలా అనుకోకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హారతి తీస్తున్నాము. పూజ అయిపోయిన తర్వాత అందరికీ కూడా హారతి ఇస్తున్నాము. అందరం కూడా అమ్మవారికి హారతి ఇస్తున్నామండి. రోజు నిత్యం పంతులు గారు చేపిస్తూనే ఉంటారనమాట. అమ్మవారు అయితే ఈ విధంగా ఉన్నారండి. ఇంకొక ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే ఆ రోజు తులసిమాల చూస్తున్నారు కదా, అమ్మవారి మెడలో తులసిమాల వేస్తున్నారు. మేము పూజ స్టార్ట్ చేసిన టైంకి నేను పూలమాల తెచ్చాను అమ్మవారికి. ఇంక ఈ పూలమాలతో పాటు తులసిమాల కూడా వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు ఏంటి అని చూస్తే, ఎవరు వేయించారు ఏంటి అంటే కనుక్కుంటే నా ఫ్రెండ్ వేయించారనమాట. తులసిమాల వేయించారని తెలిసింది. చాలా మంచిగా అనిపించింది. తులసిమాల అంటే చాలా గొప్ప విషయం కదండి, తులసిమాల వేయడం చాలా మంచిగా అనిపించింది అనమాట. అమ్మవారికి మా పూజ చేయించుకునేటప్పుడు తులసిమాల కూడా వేయడం అమ్మవారికి ఇలా చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది, ఆనందంగా అనిపించింది. ఇంకా చిన్న చిన్న విషయాలతోటి మనకు ఆనందం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. పెద్ద పెద్ద సంఘటనలే జరగాలి, పెద్ద అయితేనే ఆనందించాలి అలా ఏం ఉండదు కదండి. చిన్న చిన్న సంఘటనలు అయినా సరే మనము హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఏదైనా మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది మనసులో. ఇంకా నెక్స్ట్ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అందరం ఇంకా బయట తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము పంతులు గారు ఇంకా హడావిడి చేస్తూ ఉన్నారనమాట. ఆయన వెళ్ళిపోవాలి, నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఇంకా ఆ రోజు మహిషాసురమర్దిని అవతారంకి సంబంధించిన పూజ ఉందన్నమాట, తర్వాత చేయాలన్నమాట. శాంతి పూజలాగా చేస్తారంట అమ్మవారికి. ఇంకా మీరు బియ్యం త్వరగా కలిపి పోసేయండి అమ్మ, నాకు పూజా కార్యక్రమం ఉంది, నేను వెళ్ళాలి అని అన్నారు. ఇంకా ఇమీడియట్గా అప్పటిదప్పుడు అందరం కలిసి, ముత్తైదులు అందరు కలిసి, ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరు కలిసి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. బియ్యం కలిపారు. అందరి కాళ్ళకి పసుపు రాసేసాను, పసుపు బొట్టిచ్చాను అందరికీ. ఎప్పుడైనా సరే అండి, వడి బియ్యం కలిపేటప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది, అందరం కూడా కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి, నుదుటిన బొట్టు పెట్టించుకోవాలి, గంధం పెట్టించుకోవాలి, పసుపు స్వీకరించాలి. ఇవి కంపల్సరీ చేయాలన్నమాట. ఇంక అందరికీ గబగబా కాళ్ళకి పసుపు రాసేసి మళ్ళీ నేను వచ్చి కూర్చొని నేను కూడా రాసుకున్నాను. ఇంక అందరం కూర్చొని ఇంక ఈ విధంగా అయితే వడిబియ్యం కలిపేసుకుంటున్నామండి. చక్కగా మంచిగా చాలా సంతోషంగా అనిపించింది. నేను అమ్మవారికి ఫస్ట్ టైము వడిబియ్యం అనేది పోస్తూ ఉన్నాను. ఇలా అందరితోటి సరదాగా సంతోషంగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అది ఫ్యామిలీలో అయినా సరే, కుటుంబంలో అయినా సరే, బయట వాళ్ళతో అయినా సరే అండి, చాలా సంతోషంగా వీలైనంత వరకు ఎవరిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా అందరితోటి మంచిగా ఉండాలి, మంచిగా మెలగాలి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ దేవుణ్ణి కూడా అదే ప్రార్థిస్తూ ఉంటాను. అందరితోటి మంచిగా ఉండే అవకాశాన్ని కలిగించండి, ఎప్పుడు కూడా అందరితోటి మంచిగా ఉండాలన్నట్టుగా నేను అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి మనం కలిసిపోవాలన్నా ఎదుటి వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే మనం ఏం చేయలేం కదండి. ఇంకా అవకాశం ఉన్నంత వరకు అయితే ట్రై చేస్తూ ఉండాలి అంతే. ఇంకా నెక్స్ట్ వడిబియ్యం అయితే పోస్తూ ఉన్నాము. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పోసామండి. ఇక ఆయన అందుబాటులో ఉన్నాడు కాబట్టి పోసాము. ఇంకా మా తర్వాత మిగతా ఆంటీ వాళ్ళు, అక్కయ్య వాళ్ళు లైన్గా ఇలా జంటలుగా పోసారు. చాలా బాగా అనిపించింది. దుర్గామాత దగ్గర మేము కుటుంబ సమేతంగా పూజ పెట్టించడం అనేది ఇదే ఫస్ట్ అండి. వినాయకుని దగ్గర పెట్టించాను, ఇంతకుముందు చాలాసార్లు పెట్టించాము, కానీ దుర్గామాత దగ్గర అయితే ఫస్ట్ టైం పెట్టించుకున్నాను. నేను చేశాను పూజ ఇంతకుముందు కూర్చొని, ఇంకా అక్క వాళ్ళతోటి, ఆంటీ వాళ్ళతో కూర్చొని చేశాను అమ్మవారికి. కానీ కుటుంబ పరంగా ఇలాగ కుటుంబ సమేతంగా అయితే అందరం చేయలేదు. ఇలా ఒడిబియ్యం పోసుకోవడం కూడా ఫస్ట్ టైం అమ్మవారికి. కానీ చాలా సంతోషంగా, మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఆ రోజు అయితే. అసలు ఆ సంతోషాన్ని చెప్పడానికి రావట్లేదు, వర్ణనాతీతంగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. ఈ విధంగా అందరం ఒక దగ్గర కలిసి మెలిసి మాట్లాడుకొని సరదాగా అమ్మవారి సేవలో గడిపి చాలా బాగా అనిపించింది.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దసరాకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి. జమ్మి పూజ, అమ్మవారి పూజ ఇవన్నీ తీశాను. వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా కుటుంబ సమేతంగా ఫొటోస్ అయితే దిగాము. ఇంకా అందరం మిగతా ఆంటీ వాళ్ళందరం కలిసి, మా ఫ్యామిలీ అందరం కలిసి ఫోటోలు దిగామన్నమాట. ఇలా అయితే మా పూజా కార్యక్రమం అనేది జరిగింది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. Thank you for watching. Keep supporting me.